ఇక యాత్రలోనే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఒక స్త్రీ తన సిలువను మోయలేక అలసి సొలసి తన చుట్టూ ఉన్న వాళ్ళు మోస్తున్న సిలువను చూసి, నా సిలువ వాళ్ళందరి సిలువల కంటే బరువైంది అనుకుంది. తన సిలువకు బదులుగా వేరొక సిలువ తనకు వస్తే బాగుండు అని అనుకుంటూ నిద్రలోనికి జారిపోయింది. ఆ నిద్రలో ఒక కల వచ్చిందట. చాలా రకాలైన సిలువలు ఒక చోట పడి ఉన్నాయి. ఆమె అక్కడికి చేరుకుంది. ఒక చిన్న బంగారపు సిలువ వజ్రాలతో పొదిగి చూడముచ్చటగా కనిపించింది. దాన్నైతే ఇష్టంగా ధరించుకొని నేను ముందుకు సాగుతాను అని అనుకుందంట. దాన్ని తీసుకోవడానికి అలా వంగింది. ఆ బంగారం వజ్రాలతో ఒదిగినటువంటి ఆ సిలువ అందంగానే కనిపించింది, కానీ ఆ సిలువ ఆమె కదిలించలేనంత బరువుగా ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి చూడంగానే అందంగా చెక్కిన ఒక సిలువ కనిపించింది. దాని చుట్టూ పూల తీగలు అల్లుకొని ఉన్నాయి. ఆమె అది చాలా బాగుందనుకుంది. అయితే ఆ పుష్పాల క్రింద పెద్ద పెద్ద ముళ్ళు దాగి ఉన్నాయి. అవి ఆమె చేతికి గుచ్చుకున్నాయి. అమ్మో, ఈ ముళ్ళతో ఉన్న ఈ సిలువను నేను మొయ్యలేను అనుకొని కొంచెం ముందుకు వెళ్ళిందట. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ వజ్రాలు పూలు ఏమీ లేకుండా సాదాగా ఉన్న సిలువ ఒకటి కనిపించింది. దాని మీద కొన్ని ప్రేమ వాక్యాలు రాసి ఉన్నాయి. ఆమె దాన్ని ఎత్తుకుంది. అది మిగతా వాటన్నిటికన్నా తేలిగ్గా మోయడానికి సౌకర్యంగా ఉంది. పరలోకపు కాంతిలో దాన్ని పరిశీలించి చూస్తే అది తన పాత సిలువేనని ఆమెకి అర్థమైంది. ఈ దర్శనం ద్వారా ఆ స్త్రీకి బోధపడిన విషయం ఏంటంటే, అన్ని సిలువల కన్నా తన యొక్క సిలువే తేలికైందని అర్థం చేసుకుంది. అవును ప్రియులారా, మనము ఎంత బరువున్న సిలువను మోయగలమో దేవునికి తెలుసు. ఇతరులు మోసే సిలువలు ఎంత బరువైనవో మనకు తెలియదు. ధనవంతులైన వాళ్ళని చూసి మనం అసూయపడతాం. వాళ్ళు మోసేది వజ్రాలు పొదిగిన బంగారం సిలువ. అది ఎంత బరువు ఉంటుందో మనకు తెలియదు. కొందరి జీవితాలు ఎంతో అందంగా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. వాళ్ళు పూలతో అలంకృతమైన ఆ సిలువను మోస్తున్నారు. మన సిలువ కంటే తేలిక అనుకున్న సిలువలన్నిటినీ మనం ఒకసారి మోసి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. మనం సరిగ్గా సరిపోయేది, మన జీవితానికి అవసరమయ్యేదే దేవుడు మన జీవితంలో సిలువ రూపంలో పెడుతూ ఉంటాడు. దాన్ని చూస్తూ గర్విస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా ఎవరిని నిందించకూడదు. అందుని బట్టి ప్రియమిత్రులారా, మనం ప్రతిదినము ఆయన యొక్క సిలువని ఎత్తుకొని వెంబడిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు, బలము, శక్తిని, జీవాన్ని పొందుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి తల వంచుకొని కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి, ఎన్ని దినాలు ప్రభువా మమ్మల్ని అందరినీ తండ్రి మీ రెక్కల నీళ్ళు భద్రపరిచి ఈ నూతనమైన దినంలోనికి ప్రవేశింపజేసినందుకే మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ గొప్ప కార్యాలు ప్రభావ మా పట్ల జరిగిస్తున్నందుకే, మా అందరికి తండ్రి అయినా ఆరోగ్యాన్ని, బలాలను ప్రభావ దయచేస్తున్నందుకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ స్వస్థత కార్యాలు ప్రభావ బిడ్డల పట్ల జరిగించండి. మేలుతో ప్రభావ మమ్మల్ని అందరూ తృప్తిపరిచి ఈ దినదేవులతో మమ్మల్ని దీవించి ముందుకు నడిపించండి. ఏదమంటి కష్టకాలాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఉపద్రవాల్లో మేము చిక్కుకోకుండా తండ్రి మీ కాపుదల్లో ప్రభావ మేము ముందుకు సాగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.